మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్తో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు వరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో అజెండా మొదలుకొని నోట్స్ వరకు ఈ ట్యాబ్లో మంత్రులకు అందజేయబోతున్నారు. ఇప్పటికే ట్యాబ్ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. 2014-19 వరకు టీడీపీ హయాంలో ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశాలకు స్వస్తి పలికారు. గత మంత్రివర్గ సమావేశంలోనే సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కేబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ జరగబోతున్న మంత్రివర్గ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, మంత్రివర్గ అప్డేట్స్ ఏంటి? విజయవాడలో ఉదయం 11కి కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు, ప్రధానంగా ఉచిత ఇసుకకు సంబంధించి ఆన్లైన్ చేసిన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఏంటి, ఎమ్మెల్యేలు మంత్రులు ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదు అన్న ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇవ్వడం కోసం దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇసుక వ్యవహారాలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టాలి, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. వచ్చే బడ్జెట్ కి సంబంధించి ప్రధానంగా అంటే 2024-25 బడ్జెట్ ఈ లోపే ప్రవేశపెట్టాలి. కానీ ఎలక్షన్స్ రావడం తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ మీద ఇంకొక 3 నెలల ఆర్డినెన్స్ తీసుకోవడంతో లేట్ అయింది. బహుశా అక్టోబర్-నవంబర్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి శాఖల వారీగా కేటాయింపులు ఏ రకంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఎందుకంటే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు, అవి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. పక్క రాష్ట్రాల నుంచి కొంచెం ఇంప్లిమెంట్ కోసం ఎలా ఉంది ఏంటి పరిస్థితి తెలుసుకోమని చెప్పారు కాబట్టి అది ఇంకా క్లారిటీ రాలేదు. దాని మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి భూములు కేటాయింపుకి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొత్త పారిశ్రామిక విధానం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన రెగ్యులర్ అంశాలతో పాటు ప్రధానంగా ఈ కేబినెట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేబినెట్ అంటే ఎలక్ట్రానిక్ కేబినెట్, ఎలాంటి పేపర్ లేకుండా పేపర్లెస్ కేబినెట్ ప్రస్తుతం జరుగుతుంది. మంత్రులకు కేబినెట్ సమావేశం జరిగే ముందు ఒక డెమో, ఒక అరగంట పాటు అధికారులు కూడా డెమో ఇచ్చి ఆ ట్యాబ్లు ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి, కేబినెట్ ఎజెండా నుంచి నోట్స్ వరకు ఏ రకంగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మంత్రులకు చెప్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటిసారి జరుగుతుంది ఈ కేబినెట్. గతంలో చంద్రబాబు సీఎం గా ఉండగా జరిగింది. మళ్ళీ తర్వాత ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఓవరాల్ గా ఇది కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. పంజాబ్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.